say hi. Hi Chappu. Hi. Welcome to our channel. Chappu. Welcome to our Chappu. Welcome to our channel. ఎందుకంత చిన్న మాట్లాడుతున్నావు? ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి? జేజే దగ్గరికి. చీనో హిల్స్ లో ఉన్న స్వామినారాయణ టెంపుల్ కి వెళ్తున్నాం. ఇవాళ వ్లాగ్ లో దాని గురించి అన్నమాట. చీనో హిల్స్ లో ఉన్న బాబ్ స్వామినారాయణ టెంపుల్ కి. సో మొత్తం వ్లాగ్ అంతా చూసేయండి. అదన్నమాట సంగతి. మొన్న లాంగ్ వీకెండ్ కి ఫ్రెండ్స్ అందరం కలిసి ఎల్ఏకి వెళ్ళినాము. ఎల్ఏలో ఒక 3 days ఉన్నామన్నమాట. సో ఫ్రైడే రోజు ఈవినింగ్ ఇలా చీనో హిల్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మేము ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. అనేహంలో ఉందన్నమాట మా ఎయిర్బిఎన్బి. అనేహం నుండి చీనో హిల్స్కి 30 minutes డ్రైవ్. బట్ ట్రాఫిక్ అండ్ ఉండడం వల్ల 40 to 45 minutes పట్టింది. అండ్ ఘాట్ రోడ్ కూడా ఉండే. సో ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఎలాంటి రిజర్వేషన్ అవసరం లేదు. అండ్ టెంపుల్ ఫీజు కూడా లేదు. పార్కింగ్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంది. ఇంతకి ఇది ఏం టెంపుల్ అంటే స్వామినారాయణ టెంపుల్ అనమాట. మనకన్నా ఎక్కువ నార్త్ వాళ్ళకి బాగా తెలుసు. యుఎస్ లో ఇలాంటి టెంపుల్స్ ఒక 4 to 5 మాత్రమే ఉన్నాయి. మేము ఈ టెంపుల్ కి ఎప్పుడు విజిట్ చేయలేదు. ఒకసారి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో ఇది 2012 లో ఓపెన్ చేశారంట పబ్లిక్ కి. సో వెళ్ళంగానే మనకి ఫస్ట్ ఒక విజిటర్ సెంటర్ ఉంటుంది. ఇదే అనమాట విజిటర్ సెంటర్. ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ చెప్తారు. ఆ తర్వాత మనం టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. విజిటర్ సెంటర్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ అస్ టు అదర్ వరల్డ్ అనమాట. నాకైతే అచ్చం హవేలీ చూసినట్టే అనిపించింది. వెరీ వావ్ అండ్ మార్వెలస్ అనిపించింది. ఇలాంటి ఆర్కిటెక్చర్ అసలు యుఎస్లో కన్స్ట్రక్ట్ చేయడం నాట్ ఎట్ ఆల్ ఈజీ. అసలు అన్బిలీవబుల్ అనిపించింది నాకు. వెరీ గుడ్, చాలా బాగుంది. అండ్ కనిపిస్తుంది చూడండి, అదే అనమాట మెయిన్ టెంపుల్. చూస్తున్నారు కదా, టెంపుల్ లోపల మొత్తం ఇలా వైట్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ ఇలా చేయడం. అండ్ ఇంకొకటి, ఇదంతా యూఎస్లో చేయలేదు, ఇండియాలో హ్యాండ్ క్రాఫ్టెడ్ అంట. అండ్ దెన్ అక్కడి నుండి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయించారు. సో ఒక మాటలో చెప్పాలంటే వెరీ ఫైన్ క్రాఫ్ట్మ్యాన్షిప్. చాలా బాగుంది ఆర్కిటెక్చర్. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇంకొకటి, నాకు ఇది చూడంగానే అయోధ్యలో రామ్ మందిర్ గుర్తుకొచ్చింది అనమాట. ఎందుకో సడన్గా స్ట్రైక్ అయింది. సో కొంచెం సిమిలారిటీస్ కూడా కనిపించినాయి నాకు. ఎవరైనా నా వ్లాగ్ చూడని వాళ్ళని ఉంటే చూసేయండి. సో కమింగ్ టు దిస్ టెంపుల్, ఈ టెంపుల్లో మ్యూజియం కూడా ఉందన్నమాట. సో ఈ మ్యూజియంకి వెళ్ళాక ఇంకొన్ని విషయాలు తెలిసాయి నాకు. లైక్ ఏంటంటే ఇండియాలో కన్స్ట్రక్ట్ చేయించి ఇక్కడికి పీసెస్గా ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎర్త్క్వేక్ ప్రూఫ్ టెంపుల్ అనమాట. ఇలాంటి టెంపుల్స్ వరల్డ్లోనే లేదంట. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టెంపుల్ అలా ఎర్త్క్వేక్ ప్రూఫ్గా కన్స్ట్రక్ట్ చేయడం. అంత మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేశారు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ ఒక చిన్న లైక్ 3 minutes 2 minutes ఒక ఫిలిం కూడా పెట్టిండ్రు మొత్తం ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో.
టెంపుల్లో గిఫ్ట్ షాప్ అండ్ ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంది. నేను ఎప్పుడు స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఆయన గురించి కూడా పూర్తిగా నాకు తెలియదు, బట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ బాగుందని విన్నట్టే చాలా బాగుందన్నమాట. అండ్ వెరీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కూడా. ముందు ఒక పెద్ద గార్డెన్ కూడా ఉంటుంది మీరు వీడియోలో చూసినట్టు. మీరు ఎప్పుడైనా ఎల్ఏకి వెళ్తే ఆర్ చినో హిల్స్కి వెళ్తే ఐ వుడ్ హైలీ రికమెండ్ విజిటింగ్ దిస్ ప్లేస్. అన్నట్టు సన్సెట్ వరకు వెళ్తే ఇంకా చాలా బాగుంటుందంట, బట్ మాకు టైం లేక మేము ఉండలేకపోయినాము. బట్ ఇఫ్ టైం పర్మిట్స్ మీరు తప్పకుండా సన్సెట్ వరకు ఉండండి. ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై వ్లాగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.